ఇదిగోండి ఇవి జున్ను పాలు 1/2 లీటరు, ఇవి మామూలు పాలు. ఆల్రెడీ బెల్లాన్ని ఇందులో నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి బెల్లాన్ని నానబెట్టేస్తాను. ఇవ్వండి చూడండి, బెల్లం మొత్తం ఇందులో కరిగిపోయిందండి. ఇవ్వండి ఇంకా చిన్న చిన్న ముక్కలా ఉన్నాయి. ఇది కూడా కొద్దిగా కరిగించేస్తాం. బెల్లం అనేది మన స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కొంతమంది స్వీట్గా తింటారు, కొంతమంది కొంచెం చప్పగా తింటారు. అది మన ఇష్టం అండి. మనకు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవ్వండి ఇలా మొత్తం బెల్లం కరిగింది కదా. ఇవ్వండి ఈ చక్కెర ఫస్ట్ రోజు తీసిన పాలు ఇవి. ఇవ్వండి ఇందులో కలిపేయాలండి. ఇందులో యాడ్ చేసేయాలి. ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలండి. రెండు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ రోజు పాలు కాబట్టి కొద్దిగా పులుసు వాసన వస్తుందండి. అందుకని చెప్పి కొంచెం ఇవ్వండి పసుపు, ఇవ్వండి కొంచెం పెప్పర్ అండి, ఇవ్వండి పెప్పర్ పొడి. ఇది వేసుకుంటే మనకి జీర్ణం అవుతుందండి. తిన్న తర్వాత ఇవ్వండి ఇవ్వండి ఇలాచి పొడి నేను ముందుగానే పొడి చేసి పెట్టుకుంటానండి. ఇవ్వండి ఇది కొంచెం వేసుకుంటే జున్ను చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవ్వండి ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇలాగా కలిపేయండి. ఎందుకంటే మనం పసుపు, ఇలాచీ పొడి ఇంకా పెప్పర్ కూడా వేసాం కాబట్టి మొత్తం కలుస్తుందండి. ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసి ఇవ్వండి కుక్కర్లో పెడుతున్నాను నేను. కుక్కర్లో ఇవ్వండి వాటర్ ఇవ్వండి, మరీ ఎక్కువ వేయకూడదండి. ఒక చెంబుడు సరిపోతాయి, ఒక చెంబుడు అయితే సరిపోతాయండి. ఇవ్వండి ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకొని దీన్ని రోస్ట్ చేసి పెట్టేశానండి. కింద గిన్నె అనేది తగలకుండా అలా స్టాండ్ పెట్టుకుంటే పర్లేదు. ఇవ్వండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి స్టవ్ మీద వేయాలి. స్టవ్ మీద పెట్టేసి నేనైతే 10 విజిల్లు ఉంచుతానండి. మనం 10 విజిల్లు ఉంచితే నీట్గా ఉడుకుతుందండి. లోపల జున్ను అనేది చాలా గట్టిగా బాగా వస్తుందండి. 10 విజిల్లు అయితే కంపల్సరీ ఉంచండి. జున్ను అయితే బాగా వస్తుంది. బెల్లం కలిపిస్తాను కదా, ఇలా వడకట్టేస్తున్నాను. లాస్ట్లో కొంచెం ఉండిపోద్ది బెల్లం. ఇవన్నీ ఇలా వడకట్టేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు, పెప్పర్ పొడి, ఇలాచి పొడి వేసుకుంటామండి. వేసుకొని కుక్కర్లో పెట్టేసి 10 విజిల్లు ఇచ్చేయాలండి. 10 విజిల్లు ఇచ్చాను. 10 విజిల్లు ఇచ్చిన తర్వాత మూత చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇవ్వండి పైన ఇవ్వండి చూసారా, చాలా చక్కగా ఉడికింది. దీన్ని చిన్న పుల్ల పెట్టి పుల్లగా వచ్చితే ఇవ్వండి, పుల్లగా అంటుకోలేదు, బాగా అయిపోయింది. ఇది ఒక 1 అవర్ తర్వాత తీస్తే బాగుంటుందండి. వేడిది మనం ఎప్పుడూ తీయకూడదు. వేడిది తీస్తే జున్ను అనేది నీరు వచ్చేస్తుంది వేరంగా, అందుకు వేడిది తీయకూడదు. ఇది 1 అవర్ చల్లారాలండి. 1 అవర్ తర్వాత తీయాలి. ఆపు మరి.